నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో ఒక విషయాన్ని ఒప్పుకున్నారు. యూజువల్గా అసలు ఏదన్నా తప్పు జరిగినా, లోపం ఉన్నా ఆయన బయటికి చెప్పేదైతే ఉండదు. ఇంటర్నల్గా ఏమన్నా కావచ్చు కానీ. సో ఫస్ట్ టైం ఆయన మనం ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ మీరు చేసింది ఏది ఫలితం రావట్లేదు, ప్రజలకి నచ్చట్లేదని ఒప్పుకున్నారు. సో మామూలుగా సర్వేలు చేయించుకోవడము ఇవన్నీ ఆయనకి అలవాటే అంటుంటారు కానీ అసలు ఏ విషయం మీద ఆయనకు వచ్చింది, ఇది ఏ రకమైన సర్వే అయి ఉంటుంది, చేయించుకున్నారంటారా? సర్వేలు ఏమున్నాయో మనకు తెలియదు కానీ అనుభవం మీద తత్వం బోధపడుతుంది అంటారు గురజాడ గారు కన్యాశుల్కం నాటకంలో. అంటే దాని అర్థం ఏమిటంటే మన ఎక్స్పీరియన్స్ మీద మనకు వాస్తవాలు అర్థమవుతాయి. చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఎక్స్పీరియన్స్? మోర్ దాన్ 40 years పొలిటికల్ ఎక్స్పీరియన్స్. ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఆయనకు తెలియని విషయం అంటూ ఉండదు. కానీ ఇంక అవన్నీ బయటకు ఒప్పుకోరు కాబట్టి అటు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏమంటారు ఆయన, కలెక్టర్లతో మేము పనిచేస్తున్నా కానీ ఏం ప్రజలు ఏం పెద్ద సంతృప్తిగా లేరు, ప్రజలు 51% సంతృప్తిగా ఉన్నారు. ఏదో లెక్కలు కూడా తీశారు. ఆయన ఎప్పుడు ఈ లెక్కలు, మార్కులు, ర్యాంకులు, ఏదో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టడం, ఏదో 4.5 అని ఏదో పెట్టారు ఆ కలెక్టర్ల కాన్ఫరెన్స్కి. అసలు కలెక్టర్ని ఎందుకు ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు పిలిచాడు ఆయన మీటింగ్. ప్రతిసారి సేమ్ అదే, అది చేయండి, ఇది చేయండి, ఈ గవర్నెన్స్ చేయండి, సాఫ్ట్వేర్ వద్దు మనకి, అదే సాఫ్ట్వేర్ చేయండి, హార్డ్వేర్ కాదు, ఇది ఏదో చెప్తూ ఉంటారు. ఈ పడికట్టు పదాలతో పాలన జరగదు. కలెక్టర్ల వల్ల పాలన ప్రజలు సంతోషంగా ఉండరు. కలెక్టర్లు, అధికారులు వీళ్ళందరూ ప్రజలకు కొత్త కాదు. ప్రజలు ఏమి కోరుకున్నారు మీ దగ్గర నుంచి? మీరు ఏదో అద్భుతాలు చేస్తారని, సంపద సృష్టిస్తారని, ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు ఇస్తారని, ఏదో రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేసేస్తారని, మౌలిక సదుపాయాలని పెంచుతారని, విద్య, వైద్యము ఇవన్నీ కూడా మామూలుగా ఉండవని మీరు అన్నీ చెప్పినవే కదా, మీరు చెప్పినవే. ఇవన్నీ చేస్తారనుకున్నారు 18 నెలల కాలంలో. ఇప్పుడు మీరు ఫైనల్గా ప్రజలకి పెద్ద సంతోషం లేదా మన వల్ల? ఎందుకు ఉంటుంది సంతోషం? ఏం మారిందని సంతోషం ఉండడానికి చెప్పండి. ఏమన్నా అధికారులు ఏమన్నా కొన్ని శాఖల్లో అవినీతి ఏమన్నా మారిందా? వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఏమన్నా పనులు జరుగుతున్నాయా? పోనీ అధికారులు నిజాయితీగా ఉంటే మీరేమన్నా భరిస్తున్నారా? మీ నాయకులు తెల్లారు లేస్తే వాళ్ళని పీడిస్తున్నారా లేదా? కలెక్టర్లు మాత్రం ఏం చేస్తారు? పొలిటికల్ ప్రెజర్స్ ఎక్కువైపోతే కలెక్టర్లు మాత్రం ఏం చేస్తారు? ప్రతి వాళ్ళు ఫోన్ చేసి కలెక్టర్తో ఏదో ఒక అప్లికేషన్ అడుగుతూ ఉంటే వాళ్ళకి ఆ పనులే సరిపోతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రజలు సంతోషంగా లేరు. 18 నెలల కాలంలో మీరు చెప్పిన వాటి ప్రకారము లేకపోవడం వల్ల పాలన, మీరు అంటున్నారు నేను అద్భుతాలు చేసేస్తున్నా, నేను అవి చేస్తున్నా, నేను ఇవి చేస్తున్నా, ర్యాంకులు ఇస్తున్నా, మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నా, నేను ర్యాంక్ ఇచ్చుకున్నా, నా కుమారుడు లోకేష్కి ర్యాంక్ ఇచ్చేలా చెప్పారు. ఈ ర్యాంకులు ఇవన్నీ ఎవరికి కావాలా? ప్రజలకు ఏం కావాలా? ప్రజలు తెల్లవారు లేస్తే వాళ్ళకి ఏదో ఉపాధి ఉండాలా, కూలీ నాలి జనానికి ఉపాధి ఉండాలా, వీళ్ళకి ఎవరికి రైతులకు గిట్టుబాటు ధర ఉండాలా. మామూలుగా మీరు ఇక్కడ కూలీ నాలుగు ఉపాధి ఏం పెరుగుతూ ఉంది? ఎక్కడ ఉంది ఉపాధి? రైతులకేమో గిట్టుబాటు ధర లేవు. పోనీ వ్యవసాయ కూలీలు కూడా సంతోషంగా లేరు. ప్రతి ఊర్లోనూ 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి 4 బెల్ట్ షాపులు ఉంటే ఆ ఊర్లో మహిళలు సంతోషంగా ఎందుకుంటారు? కోపం ఉంటుంది కదా వాళ్ళకి. వైన్ షాపు ఉండడం వేరు, వైన్ షాప్కి అనుబంధంగా ఒక 30-40 బెల్ట్ షాపులు ఉండడం వేరు. పోనీ మీరు అన్నారు మొన్న ఏమన్నారు, పూర్తిగా నిర్మూలించేస్తాం బెల్ట్ షాపులని అన్నారు. ఎక్కడ నిర్మూలించారు? అన్ని చోట్ల దొరుకుతూ ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నారు, అయ్యా పోలీసులకి ఫుల్ పవర్స్ ఇస్తే గాంజాయిని ఒక్క రోజులో వాళ్ళు నిర్మూలిస్తారని. మీరు ఇవ్వండి పోలీసులకు ఫుల్ పవర్స్. 18 నెలలు అయింది, ఏం చేస్తున్నారు? ఇంకా గాంజాయి పట్టుబడింది, ఆడ పట్టుబడింది, ఈడు పట్టుబడింది. నెల్లూరులో లేడీ డాన్ ఉన్నారు. జగన్ హయాంలో వీళ్ళంతా విశృంఖలంగా పెరిగారు. జగన్ హయాం ఇంకెక్కడుంది? జగన్ హయాం 18 నెలలు అయింది జగన్ హయాం పోయి. ఇంకా మీరు ఇవ్వండి. మరి పవన్ కళ్యాణ్ గారే పోలీసుల మీద డీజీపీకి ఉత్తరం రాస్తున్నారు కదా, ఏదో శాంతి భద్రతల ఇబ్బందుల్లో ఉన్నారని, నేను మంత్రిని అయితే అన్నారు కదా. మరి గాంజాయిని ఎందుకు మీరు 18 నెలలుగా నిర్మూలించలేకపోతున్నారు? ఇప్పటికీ పట్టుబడుతూనే ఉంది కదా, ఇప్పటికీ మీరు పిల్లలు చెడిపోతున్నారు అంటూనే ఉన్నారు కదా. అంటే చంద్రబాబు గారు ఏమిటంటే 18 నెలల్లో ఏవో అరకొర పథకాలు ఇచ్చి ఇవ్వాల్సిన పథకాలన్నీ పెండింగ్లో పెట్టారు. ఆ అసంతృప్తి ఉంది. రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం అనే అసంతృప్తి ఉంది. వీటన్నిటికీ తోడు మీరు కలెక్టర్లు పనిచేస్తే ప్రజలు సంతోషంగా ఉండరు అనే పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోకుండా మీ నాయకులు ఏం చేస్తున్నారో గమనించండి. మీ నాయకుల మీద ఏం చర్యలు తీసుకున్నారు?
మీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అక్కడ జరిగింది కదా, కృష్ణా జిల్లాలో గొడవ జరిగింది కదా, మీ ఎంపీని గంజాయి అమ్మిస్తున్నాడు, పేకట క్లబ్బులు నడిపిస్తున్నాడు అని నేరుగా ఎమ్మెల్యేనే ఆరోపణ చేశాడు. ఏం చర్య తీసుకున్నారు? నిన్నగాక మొన్న ఒక ఎంపీ ఏదో వర్క్స్ చేసుకుంటా ఉంటే దాంట్లో 10% వాటా అడిగి నువ్వు అధిష్టానం కాదు ఎవరు చెప్పుకున్నా నేను విన్నాను, నా ఏరియాలో ఎవరు వర్క్స్ చేసినా 10% ఇవ్వాలని నేరుగా అల్టిమేటం ఇచ్చాడు కదా, మీ మీడియాలోనే వచ్చింది కదా. మీరు ఏం చర్య తీసుకున్నారు? ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు అవినీతికి పాల్పడు. పొద్దుటూరులో వరదరాజుల రెడ్డి గారు అన్నారు కదా, ఇది ఎప్పటి రాజ్యం నాయన, బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలాగా ఉంది, పోలీసులే కిడ్నాప్లు దందాలు చేసేస్తున్నారు. ఎమ్మెల్యే వేరే ప్రతిపక్ష నాయకుడు సాక్షిలో కథనాలు వస్తేనో లేదా జగన్ గారు అంటేనో ఇంకొక వైసీపీ నాయకులు అంటేనో ఓకే, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రతిదీ ఏదో ఒకటి వెతుకుతూ ఉంటారు కాబట్టి తప్పులు వాళ్ళు అలాగే మాట్లాడతారు అనుకోవచ్చు. మీ వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. మరి ప్రతి చోట గొడవ జరుగుతూనే ఉంది కదా. ఎన్ని చోట్ల ఒక ఎమ్మెల్యే ఒక మున్సిపల్ చైర్మన్ ఏమన్నారు, అనంతపురం జిల్లాలో మున్సిపల్ చైర్మన్ ఏసీపీ దగ్గర మీ దగ్గర గన్లు ఉంటే మా దగ్గర గన్లు ఉంటాయి అన్నారు ఏసీపీ దగ్గర. అలా ఎలా అంటారు? ఒక ప్రజానాయకులు అట్లా మాడకూడదు కదా. పోలీస్ వ్యవస్థ మరి స్వతంత్రంగా ఎలా పనిచేస్తుంది? పేకాట గ్యాంగులు ఎక్కడ చూసినా ఉన్నాయి అనేది మీ వాళ్ళే ఆరోపిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా, పలానా డీఎస్పీ పేకాట గ్యాంగ్కి సపోర్ట్ చేస్తున్నాడని. మరి మీ ఉప ముఖ్యమంత్రి నేరుగా ఆరోపణలు చేస్తూ ఉన్నా కూడా ఏమి చర్యలు తీసుకున్నారు? ప్రజలకు కావాల్సింది ఏంటంటే మీ ఫైళ్ళ క్లియరెన్స్ కాదు. ఫైళ్ళతో ఎంతమందికి సంబంధం ఉంటుంది? ప్రజలకు కావాల్సింది సాధారణమైన ప్రజలకి మీరు చెప్పిన పథకాలు ఇవ్వాలి, ఉపాధి ఇవ్వాలి, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకోవడానికి వెళ్ళే పక్క ఊరు పక్క టౌన్కో రోడ్లు బాగుండాలి. ఈరోజు నిన్న మీటింగ్లో కూడా ఆయన ఏమన్నారు? జగన్ ఇచ్చిపోయిన వారసత్వము ఈ రోడ్లన్నీ మేము ఇంకా ఇప్పుడు చేస్తున్నాము అన్నారు. రోడ్లు ఎక్కడైనా వారసత్వంగా వస్తాయా? ఒక రోడ్డు లైఫ్ ఎంత? ఒక రోడ్డుని వేయిస్తే దాని లైఫ్ మ్యాక్సిమం 6 నెలలు, 1 ఇయర్. పైగా ప్రకృతి విపత్తులు విపరీతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు లైఫ్ ఎంత? పోనీ ఆ రోడ్లన్నా నాణ్యంగా వేయిస్తారంటే ఆ కాంట్రాక్టర్లు మీ వాళ్ళే ఉంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు కాంట్రాక్టర్లు ఉంటారు. మరి రోడ్డు వారసత్వంగా ఎలా వస్తుంది? ఆయన వేయలేదు. అవును, ఆయన ఓడించారు, 11 సీట్లకు పరిమితం చేశారు. 18 నెలలుగా మీరు రోడ్లు వేయాలి, ఎవరు వద్దన్నారు? ఇంకేమనంటే తుఫాన్లు వచ్చినాయి అంటారు. తుఫాన్లు రావా ఆంధ్రప్రదేశ్కి? ఏమన్నా కొత్త ఆంధ్రప్రదేశ్కి తుఫాన్లు రావడం అనేది? ఏం జగన్ గారి హయాంలో రాలేదా? 2 ఏళ్ళు కోవిడే వచ్చింది ఆయనకి. మరి ఆయన తట్టుకున్నాడు కదా. ఆయన హయాంలో తుఫాన్లు రాలేదా? మరి ఆయన అదే కారణం చెప్తే అయ్యా తుఫాన్లు వచ్చాయి, కోవిడ్ వచ్చింది, డబ్బులు లేవు, నిధులు మేము వేయలేకపోయినాము రోడ్లు అంటే మీరు ఒప్పుకోలేదు కదా. మీరు ఏమన్నారు? ప్రజల్లో పంచాయతీ పెట్టారు. జగన్ మొత్తం నాశనం చేసేసాడు, ధ్వంసం చేసేసాడు, విధ్వంసం చేసేసాడు అని. P4 అని ఒకటి ఎత్తుకున్నాడు ఆయన. ఈ మధ్య మాట్లాడడం లేదు, గమనించండి. P4ని ఒక 5-6 నెలల క్రితము భారీగా ప్రమోట్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు టైమ్లీగా కొన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అవి మళ్ళీ ఎవరికి గుర్తుండవు. ఇప్పుడు P4 ఏమైంది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏమైనా పీపీ అనేది 3 పీలు పెట్టుకున్నారు. ఆ పీల్లో ఏమిటి? ప్రైవేటు దీని కింద ప్రైవేటు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు భూములు ఇచ్చేస్తున్నారు. ఇదంతా కూడా ఆయనకి తడిసి మోపడై ఏదో ఒక రోజు ఆయన మెడకు చుట్టుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు నిన్న కలెక్టర్ల మీటింగ్లో ఆయన ఏం చెప్పాడు? తిరుపతి వైజాగ్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి 20 ఎకరాలు, తిరుపతిలో 20 ఎకరాల స్థలం ఇస్తున్నారు అని చెప్పారు. ఉద్యోగాలు సృష్టిస్తుందంట. అమ్యూజ్మెంట్ పార్కులో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి? మనం ఎన్ని చూడలేదు. హైదరాబాద్లో వండర్లా ఉంది. వండర్లాలో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి చెప్పండి? 50 ఉంటాయా లేదా 100 ఉంటాయా? 100 ఉద్యోగాలు కల్పించే ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి వాళ్ళు బిజినెస్, అది వాళ్ళు బిజినెస్ కొనుక్కుంటారు స్థలాన్ని. మీరెందుకు 20 ఎకరాల స్థలం ఇచ్చేది? 100 ఉద్యోగాలకు మీరు 20 ఎకరాలు ఇస్తారు ఎక్కడైనా? అదే తిరుపతిలో గతంలో ఒక హోటల్కి స్థలం కేటాయిస్తే దాని మీద ఏదేదేదో తిరుపతి లాంటి ధార్మిక క్షేత్రం అది ఇదని గోల చేశారు ఆ పేరుంటే. ఇప్పుడు ఏమైంది? అదే హోటల్కి పేరు మార్చారు అంతే. వాళ్ళు అందుకంటే చేసింది ఏమి లేదు. పేరు మార్చి అదే హోటల్ వాళ్ళు టీటీడీకి సంబంధించిన 100 కోట్ల భూముల్ని తీసుకున్నారు. టీటీడీకి హోటల్ వాళ్ళకి భూములు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నిన్న కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇట్లా ఎక్కడ చూసినా భూములు 99 పైసలకి ఇచ్చుకుంటా పోతే ప్రభుత్వ ఆస్తులన్నీ వరుసపెట్టి ఇచ్చుకుంటా పోతే మీరు ఏమైనా అప్పులు ఏమైనా చేయకుండా ఉన్నారా? ప్రజలు జగన్ కంటే మేము అద్భుతంగా పాలిస్తున్నాము అని మేము ప్రజలు నమ్మడానికి మీరేం చేశారు? జగన్ గారి కంటే విపరీతం ఆయన 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో 60% మీరు ఇప్పుడే చేశారు. 2.5 లక్షల కోట్లు అప్పులు చేశారు. మీ దగ్గర డబ్బులు లేవా? మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవా? ఇంకేమనంటే రుషికొండ భవనాలు ఆయన ఎందుకు కట్టాడు అంటే మీరు 18 నెలలుగా ఏం చేస్తున్నారు? దాన్ని ఎందుకు మోస్తున్నారు? దాన్ని ఎవరో ఒకరి హోటల్లో వాళ్ళకి ఎవరికి లీజుకి ఇస్తే కనీసం కొంత డబ్బులన్నీ వచ్చేటివి కదా. దాని కరెంటు బిల్లులు కట్టలేమంటారు. ఎవరు కట్టమన్నారు మిమ్మల్ని? 18 నెలలుగా దాని మీద ప్రజాభిప్రాయం అడిగారు, అది అడిగారు, ఇది అడిగారు.
18 నెలలుగా ఒక భవంతిని ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా, ఇంతమంది అధికారులు, ఇంతమంది పాలనా యంత్రాంగం ఉండి, అంటే దాన్ని అలా పెట్టుంటారనమాట. ఏమనంటే చూడండి, ఆయన 500 కోట్లు పెట్టి ఋషికొండ బంగ్లా కట్టాడు. మీరు కూడా ఎన్నో చేస్తున్నారు కదా, ప్రకటనలకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, మీ విమాన ప్రయాణాలకు 100 కోట్లు ఖర్చు అవుతున్నాయి కదా, అదంతా పెట్టి మీరు కట్టాల్సి ఉంటుంది మెడికల్ కాలేజీలు. లేదా అమరావతిలో కొంత డబ్బులు తగ్గించుకొని కట్టాల్సి ఉంటుంది. ఎవరు వద్దన్నారు? అమరావతికి మీరు దాదాపు మీరు చెప్పిన బడ్జెట్ సెల్ఫ్ సస్టైన్డ్ అన్నారు. ఎక్కడ ఉంది సెల్ఫ్ సస్టైన్డ్? అది పూర్తిగా అప్పులు చేశారు, భూములు సేమీకరిస్తున్నారు, మళ్ళీ ఏదో చేస్తున్నారు. దాంట్లో నుంచి ఒక 5,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఎవరు వద్దన్నారు? ఇన్ని అప్పులు చేస్తున్నారు కదా. ఇంకేమనంటే ఆయన 14% అప్పులు తెచ్చారు అంటారు. మీరు కూడా 9% పైన తెస్తున్నారు కదా అప్పులు. ఈ అప్పులన్నీ వడ్డీలు మళ్ళీ ప్రజలే కదా కట్టాలి. మీరు కడతారా? మీ సొంత జోబులోంచి ఎవరు కట్టరు కదా. మరి ఇన్ని అప్పులు చేస్తున్నాడు, ఇంకొక 5,000 కట్టడానికి ఏమి లేదు. సరే పోనీ అది వదిలేద్దాం. మేము ఉద్యోగులు పక్కాగా జీతాలు ఇస్తున్నాం అంటారు. మీ వాళ్ళే అంటున్నారు. ఎక్కడ ఇస్తున్నారా? ఈ నెల 10వ తేదీ వరకు జీతాలు రాలేదు. మరి గత గవర్నమెంట్ కంటే మీరు అద్భుతాలు ఏం చేశారని ప్రజలు సంతోషంగా ఉంటారు. మీరు మీ అభివృద్ధి ఊరికే జీఎండి అదైతే జిఎస్టీపీ పెరిగింది అంటే మాకు ఎందుకు అది జిఎస్టీ? వాళ్ళ లెక్కలు స్టాటిస్టిక్స్ ఎవ్వరికీ అర్థం కావు. చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా స్టాటిస్టిక్సే మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో 10% వృద్ధి రేటు, దీంట్లో గణాంకాలు, దీంట్లో మీది ఇది అది ఇది ఎవరికి కావాలి స్టాటిస్టిక్స్? మాకు అన్నం కావాలా, రైతుకు గిట్టుబాటు ధర కావాలా, కూలివాడికి కూలి కావాలా, వాళ్ళ ఊరికి రోడ్డు కావాలా, మీరు ఇచ్చే ఆడబిడ్డల పథకము అవి ఏమన్నా ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది, నిరుద్యోగులకు వృత్తి కావాలా, లేదా ఉద్యోగం కావాలా, ఇవి కదా అడుగుతారు. ఇవి అడగకుండా 32% నేను వృద్ధి చేశాను, 18% డౌన్ఫాల్ ఉంది, 51% సంతృప్తి రేటు ఉంది. ఇది ఎవరికి కావాలి? ఇవన్నీ ఎట్లా కొలుస్తారు? అవి ప్రజల్లో 51% సంతోషంగా ఉన్నారని ఎలా కొలుస్తారు మీరు? అదొక టైం వేస్ట్, అంతే కదా. సో ఓవరాల్గా ఇది ఎన్ని లోపాలు ఉన్నాయి అది వారికే ఎంతో కొంత తెలిసి వచ్చింది. ఈ మొత్తానికి దాని మీద బయటపడ్డారు. ఇప్పుడు సవరించుకునే మార్గం మరి కలెక్టర్లతో కూర్చుంటే అది అవుతుందా? ఈ నుంచే కదా ఏ ఆదేశాలు ఉన్నాయి, ఏం పనులు చేయాలన్నా, మరి ఏం ఇచ్చారో, ఏం మార్పు వస్తుందో రానున్న ఒక 3-6 నెలల్లో ఏమన్నా మార్పు ఉంటే తెలియాలి. లేదంటే మళ్ళీ మీటింగ్. అధికారులు ఏమీ చేయలేరు. ప్రభుత్వంలో ఉన్న పొలిటికల్ గవర్నెన్స్ అనేది మారకుండా, వీళ్ళు నాయకులు వీళ్ళంతా మారకుండా ఏం చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించండి, ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినట్టు. మొన్నటి వరకు ఏమన్నారు ఆయన? మేము 15 ఏళ్ళు కూటమిలో ఉంటాము, అధికారం లేకుంటాము, మేము అలా చేస్తాము, ఇలా చేస్తాము, ఈసారి ప్రతిపక్షంలో కూర్చునే ప్రశ్నే లేదు, ఈసారి పాముల నోట్లో పడే ప్రశ్నే లేదు అని అంటూ వచ్చి మళ్ళీ ఒకవైపు ఏమో జగన్ భూతము, జగన్ రాక్షసి, ఆయన రానివద్దండి వైసీపీ అని ఒకవైపు అన్నారు. ఇప్పుడేమిటో కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినట్టు ఆయనకి. ఇప్పుడేమంటున్నారయ్యా మన పట్ల సంతోషంగా లేరయ్యా అంటున్నాడు. ఇప్పుడు 18 నెలలకే సంతోషంగా లేకపోతే ఇంకా ముందుంది కదా అసలు కథ. 27-28 నాటికి కదా ప్రజలు అదేమిటి దారపు ఉండ ఇలా చుడుతూ ఉంటే ఇంతలా అవుతుంది. అప్పుడు కదా ఈ తప్పులు అన్నీ లెక్కపెట్టి 27-28 నాటికి కదా పరిస్థితి అర్థమయ్యేది మీకు. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ.